కేఎస్ఆర్ లైవ్ షోలో జర్నలిస్ట్ కృష్ణంరాజు ఒక్కసారి ఒక అనుచిత మాట మాట్లాడారు, అది రాజధాని ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ మీద. కానీ ఆ తర్వాత దీన్ని కొన్ని లక్షల సార్లు రిపీటెడ్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది ఇప్పటివరకు కొంతమందికి అనుమానం ఉండేది. కానీ ఆ అనుమానాన్ని ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా తీర్చేశారు. రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో బహిరంగంగా ఆ మాట ఉచ్చరించడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ కృష్ణంరాజు అన్నాడు అంతే. కానీ దాన్ని అదే పదాన్ని పదే ప్రచారం చేస్తూ డిబేట్లు పెడుతూ బహిరంగంగా ఇలా అన్నారని చెప్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏకంగా ముఖ్యమంత్రి ఉండి కూడా ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా తన ట్విట్టర్లో పోస్ట్ చేసుకున్నారు. అంటే చూడండి ఈ ప్రాంతం వాళ్ళ మీద ఎలా అంటున్నారో అని. ఒక విధంగా ఇది అమరావతి మహిళల్ని కించపరచడం. అంటే ఎవరో ఒక వ్యక్తి అలా చేసిన పనికిమాల మాటలను పట్టుకొని వచ్చి కొన్ని లక్షల సార్లు ప్రచారం చేసి ఆ ప్రాంతం వాళ్ళని మరింత క్షోభ పెడుతున్నది ఎవరు అన్నది కూడా ఆలోచించుకోవాలి. అయితే ఎందుకు ఇంత ప్లాన్డ్గా పదే దాన్ని అంతా ప్రచారం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నదానికి మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు ఇండైరెక్ట్గా. మేమంతా ఇది ప్రీ ప్లాన్డ్గానే, ఉద్దేశపూర్వకంగానే మేము ఈ ప్రచారం చేస్తున్నామని ఆయన అంగీకరించారు కార్యకర్తల సమావేశంలో. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. నిన్న చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు? ఎనివే ఒకడు అయిపోయాడులే, రెండోడి కోసం ఎత్తుకుతున్నాం. కార్యకర్తల బాధ ఉంది, మొదటి రోజే బతకలచ్చు కదా అని, మొదటి రోజే బొక్కలేయచ్చు కదా అని. అది 2 నిమిషాలు పని తల్లి. కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ, జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా భారతిరెడ్డి గారి గురించి ఒక్క మాట అట్టి ఇటు తూలితే ఇమ్మీడియట్ గా మన యాక్షన్ తీసుకుంటాం. అంటే నారా లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. కార్యకర్తల్లో ఆవేదన ఉంది, ఫస్ట్ రోజు ఆ రోజే అరెస్ట్ చేసి లోపలేయచ్చు కదా అని. అలా అరెస్ట్ చేయడం 2 నిమిషాల పని అంటున్నారు. అంటే పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎప్పుడు అరెస్ట్ చేయాలి అన్నదంతా నిర్దేశిస్తున్నది ప్రభుత్వ పెద్దలు. పోలీసు వ్యవస్థ ఇప్పుడు ఎవరి చేతుల్లో, ఎవరి కనుసన్నల్లో పనిచేస్తోంది. పోలీసు వ్యవస్థ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం లేదన్నది నారా లోకేష్ గారి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. 2 నిమిషాల్లోనే అంట. ఆ రోజు మొదటి రోజు అరెస్ట్ చేయడం అనేది 2 నిమిషాల పని. కానీ మేము అలా చేయలేదు, ఎందుకు చేయలేదు అన్నదానికి కూడా కారణం చెప్తున్నారు. ఈ జరుగుతున్న దాన్ని ప్రజల్లోనికి తీసుకెళ్ళాలి అని. ఆ ప్రజల్లోనికి తీసుకెళ్లడంలో భాగంగానే ఆ కృష్ణంరాజు అనే వ్యక్తి ఒకసారి ఆ మాట మాట్లాడితే రోజు పత్రికల్లో, టీవీల్లో డిబేట్లు పెట్టి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే ఒక వీడియోని పోస్ట్ చేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే దీన్నంతా ఎందుకు వాడుతున్నారు అంటే అమరావతి ప్రాంత మహిళల మీద ప్రేమతో కాదు, గౌరవంతో కాదు, ఒక రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే కార్యకర్తల ఆవేదన ఉన్నప్పటికీ కూడా ఆ రోజే అరెస్ట్ చేయడం 2 నిమిషాల పని అయినా సరే మేము అలా చేయలేదు, ప్రజల్లోనికి తీసుకెళ్లాడానికి ఆగామని మంత్రి నారా లోకేష్ గారే చెప్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి? చాలా క్లియర్గా ఉద్దేశపూర్వకంగానే, ప్రీ ప్లాన్డ్గానే ఈ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలన్నది కూడా ప్లాన్డ్గా. అంటే ఫస్ట్ మీడియాలో విపరీతంగా బజ్జ నడపడం, ఇక అదంతా ఆ అంశం కూల్ అవుతోంది అనుకున్నప్పుడు ఒక అరెస్ట్ చేయడం, లేకుంటే ఒక కీలకమైన వ్యక్తి ట్వీట్ పెట్టడం, ఇలా ఒక పద్ధతి ప్రకారం దీన్ని డ్రాగ్ చేసుకుంటూ మొత్తం ఈ స్టేట్ అంతా దీని మీదే నడపాలి అన్న ఉద్దేశంతో ఉన్నట్టుగా ఉన్నారు. నారా లోకేష్ గారు మరో మాట కూడా అంటూ ఉన్నారు. అదే వైఎస్ భారతి మీద ఎవరైనా ఒక్క మాట మాట్లాడితే వెంటనే చర్యలు తీసుకుంటున్నామని కూడా చెప్పారు. ఒక్క చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని విపరీతంగా అతను చేసిన వ్యాఖ్యలు ఇంకా అత్యంతంగా పీక్లో ఉన్నాయి. ఇంకా అంత మనిషి అనేవాడు ఎవరు అంతకు మించి దారుణమైన వ్యాఖ్యలు చేయలేరేమో. అంత వ్యాఖ్యలు చేస్తే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కొద్ది రోజుల పాటు గొడవ నడిస్తే అప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. సరే, కిరణ్ అరెస్ట్ చేయడాన్ని అభినందిద్దాం. కానీ వైఎస్ భారతి గారి మీద ఒక కిరణ్ గారు ఒక్కరేనా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది? సీమరాజా చేయలేదా? కిరాక్ ఆర్పీ చేయలేదా? టీవీ ఛానల్లో నేరుగా జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళే అత్యంత అనుచితంగా డిబేట్లు పెట్టలేదా? తమ్మునేలు పెట్టలేదా? భారతి గారికి సంబంధించి మరి అటు రోజా గారిని బండారు సత్యనారాయణ మూర్తి ఏమన్నారు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. బచ్చుల అర్జునుడు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన పుట్టుక గురించి అంతా? మరి వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు? అంటే రోజా మనిషి కాదు, రోజా ఆడబిడ్డ కాదు, లక్ష్మీపార్వతి 60 ఏళ్ల వయసులో లక్ష్మీపార్వతి మీద అక్రమ సంబంధాలు అంటగట్టుతూ డిబేట్లు పెట్టారు. మరి ఆ రోజు ఏమైంది? ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటే మన దృష్టిలో ఆడవాళ్ళంతా సమానం కాదు, వాళ్ళ హోదాలు బట్టే వాళ్ళకు ఆత్మగౌరవం ఉంటుంది అన్న ఒక ఐడియాలజీ ఎక్కడో లోన ఉంది. దానివల్లే మనకి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. భారతీ గారి మీద ఒక అరెస్టును చూపెట్టి విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు. చూసారా, మా పార్టీ కార్యకర్త అయినా సరే వైఎస్ భారతి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే అరెస్ట్ చేశామని దాన్ని ఒక పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నట్టుగానే ఉంది. కానీ అదే సూత్రాన్ని మిగిలిన వాళ్ళ మీద ఎందుకు అప్లై చేయడం లేదు? సీమరాజా మీద ఎందుకు అప్లై చేయడం లేదు? కిరాక్ ఆర్పీ మీద ఎందుకు అప్లై చేయడం లేదు? రోజాను, లక్ష్మీపార్వతిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మహిళా నాయకురాలని ఇష్టానుసారం మాట్లాడిన వ్యక్తుల మీద ఎందుకు అంతే తీవ్రంగా అరెస్టులు లాంటివి ఎందుకు చేయడం లేదు? ఎందుకు చేయడం లేదు అంటే ఒక కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఒక ప్రచారానికి వాడుకుంటున్నారు. మిగిలినవన్నీ జరగాల్సినవి, తిట్టాల్సినవి ఇప్పటికీ తిడుతూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా
గత 2 రోజులుగా నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణి మీద ఎంత అనుచితంగా పోస్టులు పెడుతున్నారు, ఎలాంటి తమ్ముడేలు పెడుతున్నారు, ఎలాంటి డిబేట్ పెడుతున్నారు తెలియదు, తెలుసు. కానీ ఈరోజు నారా లోకేష్ గారు అంగీకరించినట్లు ఇదంతా ఏంటంటే ఒక పొలిటికల్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఆవేదన ఉందంట కృష్ణమరాజు చేసిన వ్యాఖ్యలు. అంటే ఇదంతా తెలుగుదేశం పార్టీ నడిపిస్తోంది అన్నది చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఆ రోజే అరెస్ట్ చేయడం అనేది 2 నిమిషాల పని, కానీ మేము చేయలేదని చెప్తున్నారు. అంటే పోలీసులకి ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలన్నది ఆదేశాలు ఇస్తూ ఉన్నది పోలీసు ఉన్నతాధికారులు కాదు, రాజకీయ నాయకులు అన్నది కూడా ఇక్కడ చాలా క్లియర్గానే అర్థమవుతోంది. సో ఇదంతా రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. ఈరోజు నారా లోకేష్ గారు కూడా చెప్పిన తర్వాత దీన్ని అంతా కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తూ ఒక రాజకీయ పార్టీని కార్నర్ చేయడానికి, ఇంకా మిగిలిన అంశాలన్నీ ఏది చర్చకు లేకుండా దీన్నే సుదీర్ఘంగా నడపడానికి, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ఇలాంటి వాళ్ళు అని ఒక ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తుండడంలో భాగంగానే ఇదంతా జరుగుతోంది. కానీ ఇంకా అంతకుమించి ఏమీ ఎజెండా కనిపించడం లేదు దీంట్లో.